తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా ఇందాక సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము సంఘములు లాంటివి కలిగి ఉన్నవి గనక వాటిని ప్రజలు నీవు లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు, ముఖ్యంగా ఈ సంఘాన్ని చెడగొడుతున్న కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. మెజారిటీ పాయింట్స్ అక్కడ రాశాడు చూడండి. నువ్వు ఎందుకు సంఘంలో ఉండాలంటే సంఘం సత్యానికి స్తంభమై ఉండాలి. సత్యము వినబట్లేదు, భిన్నమైన బోధ వినబడుతుంది. భిన్నమైన బోధలో ఏం చెప్తున్నారు? కథలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కథలు ఎలా చెప్తారంటే సత్యం చెప్పరు. మేము పలానా రోజు ఊరెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు ఊరెళ్తే ఏం జరిగితే మాకెందుకు, సత్యం చెప్పు. ఈరోజు మీరు చూసారా, మేము ఆ రోజు మా కిచెన్లో మేము ఉండి గోంగూర పచ్చడి చేస్తున్నప్పుడు సడన్గా ఫ్రిడ్జ్ వారిన ఏంటి సౌండ్ అని చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు సంచరించినట్టు నాకు అనిపిస్తుంది. ఎంత పెద్ద కదండి, గోంగూర చట్నీకి పరిశుద్ధానికి సంబంధం ఉందా? సత్యం చెప్పరా, వాక్యం చెప్పరా? అయినా నేను అడుగుతున్నాను, చెబితే ప్రజలు వినరా, వినేవాళ్ళు ఉన్నారా? ఇలాంటి వాక్యాలు ఇదిగో రెఫరెన్స్ టు రెఫరెన్స్ ఎవరిస్తే వినేవాళ్ళు ఉన్నారా? ఇదిగో నేను చట్నీ చేస్తున్నప్పుడు శబ్దం వచ్చినప్పుడు, ఒక వెలుగు వచ్చినప్పుడు అనగా మన చెవులు ఎలా పెద్ద అంటాం. కథలు దురద చెవులు. కథలైనా వింటాం కానీ, కథలు చెబితే తెల్లవారులు వింటాం కానీ సత్యం చెబితే వినము. నేను అడుగుతున్నానండి, దుర్బోధలు పెట్టరేగిపోవడానికి కారణం ఏంటో చెప్పినా, సత్యం వినేవాళ్ళు లేకపోవడం. సత్యం మరుగైపోవడానికి కారణం ఏంటో తెలుసా? సత్యం బోధించేవాళ్ళు లేకపోవడం. బాధపడ్డాడు, కుమిలిపోయాడు. ఎలాంటి మూఢనమ్మకమైన గుడి దగ్గర నుంచి ప్రజలు మనం లాక్కొచ్చాం. అర్తిమీదేవి గుడి దగ్గర ఎన్ని దండాలు, పొర్లి దండాలు పెట్టేవారు. దొల్లేవారు, పిల్లలు అనేవారు, పంటలు అనేవారు, అదనేవారు, ఇదనేవారు. సత్యం చెప్పి, సువార్త చెప్పి, అటు పోయే ప్రజలను ఇటువైపుకి తిప్పి క్రీస్తు రక్తము చేత ఈ సంఘాన్ని కడితే, సత్యం చెప్పడం మానేసి కథలు చెబితే మళ్ళీ ప్రజలు ఎక్కడికి పోతారు చెప్పు తిమోతి? మళ్ళీ గుడికి పోతారు, మళ్ళీ మూఢనమ్మకాలకు పోతారు, మళ్ళీ ప్రకృతి దేవతలు నమ్ముతారు, మళ్ళీ వెనక్కి తిరుగుతారు. సత్యం లేదో ప్రజలు మళ్ళీ మూఢనమ్మకాలు నమ్ముతారు. తిమోతి, నీకు చెప్తున్నాను తిమోతి, ప్రజలు వాక్యం వినడం లేదు, చెప్పేవాళ్ళు వాక్యం చెప్పడం లేదు, సత్యం మానేశారు, కథలు చెప్తున్నారు. కథలు ఏం చెప్తారంటే రకరకాల కథలండి. నా చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఇదో కథ, నా పెద్దప్పుడు ఏం జరిగిందంటే ఇదో కథ, నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఇదో కథ, నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కథ. కింద ఆడిపోతుంది, దరిద్రం ఊదిపోయి మాకు కథలన్నీ అనబడకుండా. అక్కడేం జరుగుతుందంటే, ఎక్కడేం జరుగుతుందంటే కథలు ఎత్తుకో, సత్యం చెప్పు. సిలువ వేయబడిన క్రీస్తుని గురించి చెప్పు. మాట్లాడుతున్నాడు కల్పనా కథలు. మరొకటి వచ్చేసిందట, మితము లేని వంశావళి. మితం అంటే అడ్డు అదుపు లేదట, ఇంకా అడ్డగోలు వంశాలు ఎక్కువైపోయినాయి. ఓయ్, మేము ఎవరి తాలూకో తెలుసా? అబ్రహాం గారు తాలూకు. మేము ఏమవుతారు అనుకుంటున్నారు? అబ్రహాం గారు మాకు అటు నుంచి ఇటు నుంచి అడ్డు బీరకాయ పీసి తాతయ్య గారు అవుతారు మాకు అన్నారు. అబ్రహాం గారి పేరు చెప్పి బతికేసే వాళ్ళు ఎక్కువైపోయారట ఏపీసీ సంఘంలో. మాది ఏ గోత్రమో తెలుసా? జూయిష్, యూదా గోత్రం మాది. మాదే గోత్రమో తెలుసా? ఇలా గోత్రాల పేరు చెప్పుకుని మిగిలిన వారు తక్కువ చేస్తున్నారు, వంశాల పేరు చెప్పుకున్నారు. డేవిడ్ మాకేమవుతారు తెలుసా? దావీదు గారు మామయ్య గారు అవుతారు. మోసే గారు ఏమవుతారు తెలుసా? పలానా. ఇలాంటి గొడవలండి ఈరోజు. ఆ రోజు వంశాల పిచ్చి, ఈరోజు కులాల పిచ్చి. మేము ఏ కులం నుంచి మారామని తెలుసా? పలానా కులం నుంచి మారేవని ఎవడన్నాడు? ఇంకా కులం చెప్పుకుంటున్నావంటే నువ్వు మారేవని ఎవడన్నాడు? నువ్వు పలానా కులం నుంచి వచ్చానన్నావంటే ఇంకా నీకు కులం యొక్క యావ చావలా.
అదండి ఇదండి రెండండి మూడండి నాలుగండి అదండి నీ బొంద నేను పాతుతాడు కంగారు. కులం ఏంటి? స్పీకర్లు కూడా ఎలా తయారయ్యారు తెలుసా? జేమ్స్ చౌదరి గారు, జేమ్స్ రెడ్డి గారు, జేమ్స్ గుడ్డి గారు, జేమ్స్ నడ్డి గారు. మనకు కూడా ఎలాంటి సంఘాలకు వెళ్ళాలి తెలుసా? పెద్ద కులాల నుంచి మారిపోయిన వాళ్ళు చెబితే మనకి ఆశ్చర్యం. మేము పలానా బ్రాహ్మణ తెగ నుంచి వచ్చామనగానే అవునా అంటే మేము మనుషులం కాదు, మేము 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 మనుషులం కాదు, మేము విశ్వాసం కాదు, మీరే ఆ అంగారక గ్రహం నుంచి దిగారు మీరు. నేను అడుగుతున్నాను, కులమే వద్దు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, వంశాలు లేవని క్రొత్త నిబంధన ఎలుగెత్తి చెప్పినప్పుడు వంశాలు ఎక్కడవి, కులాలు ఎక్కడవి చెప్పండి. ఏవే పెద్దమ్మా ఇక్కడ చచ్చుట్టలు అక్కడ వరకు ఎందుకు వెళ్తున్నావని అడిగాడు ఒక ఆయన. ఎందుకు వెళ్తున్నానంటే అంది. ఎందుకు వెళ్తున్నావు అంటే మా ఊళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు బాబా. మా ఓలు వెళ్ళు, మీ ఓలుకి నీకుంది పెద్ద ఓలు, పోతావు అందులోకి. కులం పేరు చెప్పుకుని పోతున్నావా మూలకే? అంటే మీ కులపోలు అందరూ అక్కడికి వస్తున్నారని పోతున్నావా? ఇలాంటి కులం గొడవలు వంశాల పేర్లు అన్నట్టు. అంటే ఇప్పుడు మన కులం, ఆ రోజు వాళ్ళకి వంశం, ఆ వంశాల పేర్లు చెప్పుకుని మీసాలు తిప్పుతున్నారట. మీసాలు మా తాతలు చెప్పండి, మీసాల మీద ఏమి నిలబెట్టారట? యా పాపం తానం చేయడం మానేసాడేమో. మీసాల మీద నిమ్మకాయలు నిలబడతాయా? నిమ్మకాయ నిలబడిందంటే అడిగి జిట్టెక్కిపోవాలి. ఎప్పుడైతే స్నానం చేయలేదో జుట్టుకి మీసానికి గడ్డానికి మట్టి పడితే అప్పుడు నిమ్మకాయ టమాటా కూడా నిలబడుతుంది. అక్కడ మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు, శంపంగు నుండి రాశారు. బయట చెప్పుకో, సంతలో బాగుంటాయి, సంఘంలో కుదరవుగాక కుదరవు. సంఘంలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నోడని లేదు, పెద్దోడు లేదని, కులం అని లేదు. సంఘానికి కులం లేదు, మనం అందరం సహోదరులం. తిమోతి చెప్పు, ఆ వంశాల పేర్లు చెప్పొద్దని చెప్పు తిమోతి. వీటి వలన గొడవలు అయిపోతాయి తిమోతి. వ్యర్థ వివాదములు కలిగితే వ్యర్థం, అసలు ఉపయోగం లేని గొడవలు ఎక్కువైపోతాయి. మేం గొప్ప అంటే మేం గొప్ప అంటారు, మేం గొప్ప అంటే మేం గొప్ప అంటారు, కథలు చెప్పుకుంటారు, వంశాల పేర్లు చెప్పుకుంటారు, కలుపుకుపోతున్నారు. ఇవన్నిటి వల్ల తిమోతి గొడవలు వచ్చేస్తే నువ్వేం చేస్తావంటే, ఇలాంటివి సృష్టించేవారు కొందరు ఉన్నారు, ఆ కొందరికి నువ్వు గట్టిగా ఆజ్ఞాపించాలి. వాళ్ళకి ఆజ్ఞాపించు, ఇలాంటివి చెప్పొద్దని వాళ్ళకి ఆజ్ఞాపించు, హెచ్చరించు. అలా హెచ్చరించడానికి నిన్ను ఎక్కడ వదిలేసి నేను వెళ్తున్నానంటే ఎపిసి సంఘంలో వదిలి వెళ్తున్నాను. మళ్ళీ ఒక రోజు వస్తాను, మార్పు నీ దగ్గర నుంచే, నీ చేతుల్లో నుంచి నేను చూడాలనుకుంటున్నాను. ఏం తిమోతి అని అడ్రస్ చేయడానికి ఒక అధ్యాయం రాశాడు. ఆ అధ్యాయం మొదటి అధ్యాయం. ఓకేనా? ఇప్పుడు రెండో అధ్యాయం జస్ట్ లైన్స్ చూసి మనకు కావాల్సిన వచనానికి వెళ్ళిపోదాం. రెండో అధ్యాయం మొదటి వచనం చూడండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థనలను. రెండో విషయం ఏం చెప్తున్నాడు రెండవ అధ్యాయంలో? సంఘంలో ఉన్న నాయకులు, సంఘ సభ్యులు కొంతమందికి ఖండితంగా ఆజ్ఞాపించు. ఈ మాట అంటున్నాను, నేను ఇబ్బంది పడకండి, రంపు రాజకీయాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళొద్దు? రాజకీయాల దగ్గరికి వెళ్ళొద్దు. నేను కొంతమంది వచ్చారు, ఈరోజు కొంతమంది వచ్చారు, ఏంటబ్బా జరిగిన విషయం అని అడిగితే నాలాంటి స్పీకర్కి ఒక ఏరియాలో చెప్పారు, నిన్నొచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు ఏ అని అడిగితే తిరుగులేని మాట చెప్పారు. నిన్నొచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఈ ఆలోచన వాళ్ళు వైసీపీ వాళ్ళు. సంఘంలో కూడా టీడీపీ వైసీపీ అంటున్నారంటే ఇది సంఘమా సంతా చెప్పండి? సంఘం అనరు దాన్ని. నీకంత మోజే ఉంటే పో, జెండాలు మోసుకోపోయి. నీకంత మోజే ఉంటే ఎదుగో పో, బయటికి పోయి వాళ్ళు పొగుడుకుంటూ తిరుగు. నువ్వు రాజకీయాల కొరకు ఏమైనా ప్రార్థన చేయాలంటే తిమోతి వాళ్ళకి చెప్పు, రాజకీయాల కొరకు ఏమైనా ప్రార్థన చేయాలంటే మంచి నాయకులు కావాలి, ప్రజలు మాన్యత కలిగి నెమ్మదిగా సంపూర్ణ భక్తి కలిగి అన్నిటికన్నా సమాధానము, మనుషులందరూ సుఖముగా ఉండాలని, అలాంటి అధికారులు రావాలని వాటి కొరకు నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేయమని చెప్పు. ఎలక్షన్లు వస్తున్నాయి, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేసాం? వాళ్ళకి ఫోన్ చేసాం, ఎవరికి? నోటిస్తారా? ఇంకొకడు అన్నాడు కాయిస్తారా అని, బొందిస్తారు. కాయిస్తారా నోటిస్తారా? బయట వాళ్ళు అడుగుతారు కాయిస్తారా నోటిస్తారా? నువ్వు
మంచి పరిపాలన ఇస్తారా? ప్రజలు నెమ్మదిగా చూస్తారా? కులమత భేదాలు లేకుండా, రాజకీయ గొడవలు లేకుండా ప్రజలందరూ సమాధానంగా బతికేలా, ఇదిగో మంచి విషయాల్లో ఇదిగో నెమ్మదిగా బతికే ఒక మంచి నాయకులు రావాలని ప్రార్థన చేస్తామండి అని తల మీద చెయ్యి ప్రార్థన చేసి పంపగలవా? కొన్ని ఏరియాలు చూస్తుంటాను, చాలా కోపం వస్తుంటుంది. పాస్టర్ గారు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతూ ఉండగానే ఎవరో దిక్కుమాల నాయకుడు వస్తాడు, నాయకుడు రాగానే పాస్టర్ గారి చేతిలోంచి మౌతు లాగేసుకుంటాడు. నేను అడుగుతున్నాను, పాస్టర్ గారు ఆయనకన్నా తక్కువ అనుకుంటున్నావా? 5 సంవత్సరాలు ఉంటే పోతాడు. జీవితాంతం నీ ఆత్మకి భరోసాగా నీ పక్కన ఫైట్ చేసి విజ్ఞాపన చేసేది నీ స్థానిక దైవజనుడు అన్న సంగతి మర్చిపో, గుర్తుపెట్టుకో. ఎమ్మెల్యే వచ్చాడా, ఎంపీ వచ్చాడా, లేదా లోకల్ నాయకుడు, పంచాయతీ ప్రెసిడెంట్ కూర్చోండి సార్, మా పాస్టర్ గారు వాక్యం మొదలెట్టారు, మధ్యలో వెళ్ళకండి సార్, ఇది మా ట్రెడిషన్ సార్, మా సెంటిమెంట్స్ మీరు అడ్డు రాకండి, అవసరమైతే అయిపోయిన తర్వాత రండి, ఈ లోపు ఆ కాలేజీని అటు తిరిగిరండి అని చెప్పండి. పాస్టర్ గారు నాపేసి ఎంత అగౌరవం అండి. ఒక ఏరియాలో జరిగింది, ఆయన ఏమన్నాడు తెలుసా? ఇలాగే పాస్టర్ గారు చెప్తున్నారు, వాక్యం చెప్తుంటే లాగేసుకున్నారు క్రిస్మస్ టైంలో. పాస్టర్ గారు మంచి ఆయన బాధపడిపోయాడు. లాగేసుకుంటుంటే అక్కడ ఉన్న ఆ ఎమ్మెల్యే గారు ఇలా అన్నారు, వద్దు ఆపకండి, అక్కడ ఏదో ప్రసంగం జరుగుతుంది, వాళ్ళ వాక్యం ఏదో చెప్తున్నారు, ఆపకండి. సార్ మీరు చెప్పండి పాస్టర్ గారు, మీరు చెప్పండి, నేను అంతా అయ్యే వరకు తర్వాత ఉంటానని చెప్పండి అన్నారు. అంత అయిన తర్వాత ఆయన లేచి చెప్పడానికి రెడీ అయ్యాడు. పాస్టర్ గారు ఇలా అన్నాడు, దేవుని వాక్యం పట్ల గౌరవం బయటోళ్ళకున్న ఇంకిత జ్ఞానం మనోళ్ళకు లేనందుకు బాధాకరమని కళ్ళు ఒక్కసారి నెమ్ముకున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, తప్పు కదండి. రాజకీయాలు వేరు, సంఘము యాజకీయం వేరు. గుర్తుపెట్టుకోండి, యాజకీయం రాజకీయంతో ముడిపడితే అది సంఘం అవ్వదు, సంత అవుద్ది. తిమోతి ఒక విషయం చెప్పు, తిమోతి రాజకీయ నాయకులతో ఇన్వాల్వ్మెంట్ మన సంఘానికి ఉండకూడదని చెప్పు తిమోతి. మంచి నాయకులు ఉండాలి, పరిపాలన బాగుండాలి, విశ్వాసానికి అడ్డు లేకుండా సమాధానంతో కలిగే వారు ఉండాలని విజ్ఞాపన చేయని 2వ అధ్యాయం రెఫరెన్స్ చేస్తాడు.